హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు జాయ్ ఆఫ్ గార్డెనింగ్. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే గార్డెన్లో టర్మరిక్ హార్వెస్ట్ అండి, పసుపు హార్వెస్ట్ చేద్దామని చెప్పి పైకి వచ్చాము. సో ఈరోజు అసలు చూడాలి, మనము ఎప్పుడు మేలో పెట్టామండి ఈ పసుపు దుంపల్ని మేలో పెట్టాము. సో ఇది జాన్, సో 9 నెలలు కదా, అందుకని చెప్పేసి అందరూ హార్వెస్ట్లు చేస్తూ ఉన్నారు. అందుకే మనం కూడా చేసి చూద్దాం అసలు ఎలా వచ్చింది అని తీసామన్నమాట. ఫస్ట్ టబ్ ఇలా ఓపెన్ చేసి అసలు ఎలా వచ్చాయో చెక్ చేస్తున్నాము. సో పర్వాలేదు, బాగానే వచ్చాయి అనిపించింది. కాకపోతే పోయినసారి అంత రాలేదు అని మాత్రం అనిపించింది. ఓకే పర్లేదు, బాగానే వచ్చింది, కానీ పోయినసారి అంతా ఎక్కువగా అయితే అనిపించలేదు. ఈ సేమ్ బ్లాక్ టబ్లో పోయినసారి అయితే చాలా ఎక్కువ వచ్చిందండి, కానీ ఈసారి కొంచెం పోయినసారి కంటే తక్కువ వచ్చిందండి. నెక్స్ట్ ఈ థర్మాకోల్ బాక్స్లో కూడా పెట్టామన్నమాట. సో అది కూడా తీసేసామన్నమాట. సరే, మనకి కొంచెం చూడగానే 2 బాస్కెట్స్ అయితే నిండింది పసుపు దుంపలు. సో ఇంకా కొంచెం ఆతురతగా ఉంటుంది కదా. సో సరే అని చెప్పేసి, ఇది మీకు గుర్తుందా, అప్పుడు మనము కంపోస్ట్ డబ్బా అని చెప్పి ఒక వీడియో చేశాను. కంపోస్ట్ మనం థర్మాకోల్ బాక్స్లో కూడా చేసుకోవచ్చు అని చెప్పి చూపించాను. అదనమాట ఇది. సో చెప్పాలంటే బ్లాక్ టబ్స్లో కంటే కూడా ఇందులోనే బాగా వచ్చిందేమో. అసలు చూడండి ఎంత బాగా వచ్చింది కదా, అంటే చాలా తక్కువ మట్టి అనమాట. ఇది వచ్చేసి కొంచెం కంపోస్ట్ వేసింది అన్నమాట. ఒక దుంప వేస్ట్ అయిపోయిందని చెప్పేసి అలా అందులో డబ్బాలో వేసేసామన్నమాట. అది అందులో నుంచి మొక్క వచ్చేసింది, 2 మొక్కలు వచ్చినాయి అన్నమాట, పసుపు మొక్కలు. సో అదనమాట. ఇంకా అది కూడా ఒకసారి తీద్దాము అని, ఇంకా ఇవి చూసేవారికి అందులో ఎంత వచ్చి ఉంటుందో, పెద్ద డ్రమ్ అన్నమాట ఇది. సో ఇంకా ఎక్కువ ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది కదా. సో సర్లే అని చెప్పేసి ఇంకా అందులో కూడా స్టార్ట్ చేసామన్నమాట తీయడము. సో చూస్తున్నారు కదా, ఇలా అయితే తీసామన్నమాట. చాలా తీయడం మాత్రం చాలా కష్టంగా ఉంది. అసలు ఈరోజు ఈ డ్రమ్లో అసలు తీద్దాం అనుకోలేదు, అందుకని పైకి వచ్చేటప్పుడు గ్లౌజెస్ కానీ ఏం తెచ్చుకోలేదు. కానీ అవి చూసేవారికి ఇంకా సర్లే తీద్దాము అని కొంచెం ఎగ్జైటింగ్ తోటి మేము తీయడం అయితే జరిగింది. సో అందుకని చెప్పి గ్లౌజెస్ ఇవన్నీ ఏం వేసుకోలేదు. మీకు కనిపిస్తుంది కదా అక్కడంతా కిచెన్ కంపోస్ట్ అండి అదంతా. సో అందులో ఎక్కడో దుంప పడి వచ్చినాయి అన్నమాట ఈ మొక్కలు. చూసారా, మనకి అందరికీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉండుంటుంది. లైక్ మనం కష్టపడి పర్టికులర్గా ఈ మొక్కకంటూ ఒక కుండీ పెట్టి అలా పెంచిన వాటికంటే కూడా వాటంతటా వాలంటరీగా వస్తాయి కదండి, ఆ మొక్కలే ఎక్కువ ఈల్డ్ ఇస్తాయి. ఇంకా ఆ మొక్కలకి చాలా గట్టితనం కూడా ఎక్కువనే ఉంటుందండి. సో దీన్ని అయితే చాలా కష్టంతో లేపడం అయితే అయ్యింది. ఇంత బాగా వచ్చింది కదండి. మనం కష్టపడి వాటికి ఎక్కువ కేర్ తీసుకున్న దానికంటే కూడా ఈ డ్రమ్లో పెట్టింది వాలంటరీగా వచ్చిన మొక్కకే ఎక్కువ దుంపలు అయితే వచ్చినాయి అన్నమాట. సో ఇది చాలా బాగా అనిపించింది. సో దుంప క్వాలిటీ కూడా చూడండి ఎంత బాగుంది కదా, మంచిగా లావుగా వచ్చాయి దుంపలు, మంచిగా వచ్చినాయి అన్నమాట. ఇందులో ఆ బ్లాక్ టబ్స్లో ఎంత 9 నెలలు చక్కగా అట్లా పెట్టి ఉంచేసరికి కూడా అందులో అంత ఈల్డ్ అనిపించలేదు. కాకపోతే ఇది వాలంటరీగా దీనంతటా ఇదే వచ్చింది, దీనికి అంత కేర్ కూడా ఏం చేయలేదు, కానీ దీనికి మంచిగా వచ్చిందనమాట. సో ఇప్పుడైతే మనం ఇవి తీసేసాము, ఇంకా 2 ఉన్నాయన్నమాట. ఆ 2 నెక్స్ట్ డే తీస్తాను. అవి తీసినప్పుడు మళ్ళీ దాన్ని కూడా ఈ వీడియోతోటి అటాచ్ చేసి అప్పుడు మీకు అప్లోడ్ చేస్తాను. సో ఇప్పటికైతే తీసినది ఒక బ్లాక్ టబ్లో తీసాము, ఒక డ్రమ్లో తీసాము, ఇంకా థర్మాకోల్ అంటే 3 దాంట్లో నుంచి అయితే ఇప్పుడు మనమైతే తీసేసామన్నమాట. సో చూద్దాము, ఇంకొక 3 ఉన్నాయన్నమాట. చిన్న టబ్ ఒకటి ఇలా ఉన్నాయి కొన్ని, అవి నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము. ఇప్పుడైతే మేము ఇప్పుడు తీసినవి ఉన్నాయి కదా, ఇప్పుడు మనకి సెగ్రిగేటింగ్ సెక్షన్ ఒకటి ఉంటుంది కదా, లైక్ అన్నీ మట్టి తీసేసి అలా అంత ప్రొసీజర్ చేస్తూ ఉన్నాం అన్నమాట.
ఇలా వచ్చినాయి కదా వేర్లు, ఈ వేర్లని సపరేట్ చేస్తూ దుంపల్ని సపరేట్ చేస్తూ ఇలా సెగ్రిగేట్ చేస్తూ ఉన్నామన్నమాట. పర్వాలేదు, బాగానే వచ్చినాయి. కానీ ఈసారి మాత్రం ఇంకా కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాము. పోయినసారి అయితే చాలా బాగా వచ్చినాయి, కానీ పోయినసారి కంటే ఎక్కువ వస్తాయి అనుకున్నాము. అనుకున్న దాంట్లో కంటే ఓకే పర్వాలేదు, ఫెయిల్ అయితే అవ్వలేదు. ఇదన్నమాట ఈ డేకి వచ్చిన హార్వెస్ట్. సో హాయ్ అండి, ఇప్పుడు ఇంకొక దాంట్లో నుంచి మనం తీయబోతున్నాము. ఇది జస్ట్ ఫ్రీడమ్ 5 లీటర్స్ డబ్బా ఉంటుంది కదండి, దాని వెనకాల దాంట్లో ఒక మొక్క వేసాము పసుపు. సో చూడండి ఎంత బాగా వచ్చింది కదా. సో ఇదన్నమాట మనం ఈరోజు చేసిన హార్వెస్ట్. నెక్స్ట్ వీడియోలో ప్రాసెసింగ్ అంతా చూపిస్తాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.